గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. తిథి విద్య మధ్యాహ్నం 3:19, తదుపరి తదియ. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 11:21, తదుపరి ఉత్తరాషాఢ. వర్జం ఉదయం 8:06 నుంచి 9:48, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12, మళ్ళీ మధ్యాహ్నం 12:41 నుంచి 1:33. అమృత గడియలు సాయంత్రం 6:16 నుంచి 7:57, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:46. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే, విహంగా విస్ఫోటం, అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. అందులోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం. వైద్య కళాశాల సముదాయంపై పడడంతో మరో 24 మంది మృత్యువాత పడ్డారట. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. లండన్కు బయలుదేరిన నిమిషాల్లోనే దుర్ఘటన చోటు చేసుకుందట. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? అహ్మదాబాద్ ప్రమాదంతో తలెత్తుతున్న సందేహాలు అనే వార్తిచ్చారు. గాల్లోకి లేచే సమయమే కీలకం. విమాన టేకప్ దశలో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ అని చెప్పేసి అవార్డిచ్చారు. ఇంధన శాఖకు నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్కు రెవెన్యూ CCLA బాధ్యతలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన్ దాసరి. రాష్ట్రంలో భారీగా IAS అధికారుల బదిలీలు. కమ్ముకొస్తున్న మరో యుద్ధం అనే వార్తిచ్చారు. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలకుతలమవుతున్న ప్రపంచానికి మరో యుద్ధం ముంచుకొస్తుంది. పశ్చిమాసియాలోనే ఈ యుద్ధ వేగం కమ్ముకుంటుంది అనే వార్తిచ్చారు. పిడుగులు పడి 6 దుర్మరణం చెందారు. ఒకే ఘటనలో 4 మృతులు, రైతులు, కూలీలు ఉన్నారట. 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జ్ మంత్రులు, 4 జిల్లాలకు పాతవారే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సురేఖలకు బాధ్యతల నుంచి మినహాయింపు. 3 కొత్త మంత్రులకు జిల్లాల కేటాయింపు. రీల్స్ చేద్దాం, రిపీటెడ్గా చెప్దాం, ఉత్తమ బోధన విధానాలపై విస్తృత ప్రచారం. సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు. SCERT యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అంటూ వార్తిచ్చారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే, మహావిషాదం, ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం. మెడికల్ కాలేజ్పై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్, 260 మంది దుర్మరణం చెందారు. అహ్మదాబాద్లో ఘోరం చోటు చేసుకుంది. విమానంలోని 242 మందిలో బతికింది ఒక్కరే. మృతులో గుజరాత్ మాజీ సీఎం రూపానీ సహా 180 మంది భారతీయులే. 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగల్, 1 కెనడా. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోకి కాలేజీ క్యాంటీన్, హాస్టల్పై పడ్డ విమానం, వాటితో పాటు సమీప భవనాలు ధ్వంసం. హాస్టల్లో ఉన్నవాళ్ళు 24 మంది మృతి. వారిలో 1 వైద్యుడు, 4 మెడికోలు. 60 మందికి గాయాలు. 5 పరిస్థితి విషమంగా ఉందట. శిథిలాల కింద ఇంకా పలువురు ఉండే అవకాశం. రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంతాపాలు. ఘటన స్థలికి మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నేడు ప్రధాని మోదీ సందర్శించనున్నారట. పక్షి ఢీ కొట్టిందా? మట్టి నిండిన భోజనం, ప్రయాణికుల పాలిట పిడకలు, డ్రీమ్ లైనర్ హృదయం ముక్కలైంది అంటూ మోదీ తెలిపారనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. PM కుసుమ్లో దాలరీలు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు అవకాశం పొందిన రైతులతో రాయబేరాలు. ఈ పథకం లాభదాయకం కాదని నష్టపోతారంటూ ప్రచారం చేస్తున్నారట. ఎకరాకు రూపాయలు 33,000 లీజ్ చెల్లిస్తామని, ఏటా 10% పెంచుతామని హామీ ఇచ్చారట. చేనేత దేశ వారసత్వ సంపద. ఇక్కత్ ఒక అద్భుతమైన కళ. భూదాన్ పోచంపల్లిని సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భూదాన్ పోచంపల్లిలోని టూరిజం పార్క్లో చేనేత మగ్గాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. నవీన్ మిత్తాల్ బదిలీ అయ్యారట. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం. కలెక్టర్లు సహా మొత్తం 35 మంది IASలను స్థానాచలం. ఒక IFS అధికారిని బదిలీ చేసిన ప్రభుత్వం. సీఎం CPROగా గుర్రం మల్సూర్ అనే వార్తనిచ్చారు. PM కుసుమ్లో దాలరీలు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు పిడుగుపాటుకు 6 మృతి చెందారట. ఆదిలాబాద్ జిల్లాలో 3 చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందరూ ఆదివాసులే ఉన్నారట. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారట. ట్రంప్ కార్డు దరఖాస్తులు షురు అని వార్తిచ్చారు. సంపన్న వలసదారుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన శాశ్వత వీసా ట్రంప్ కార్డు దరఖాస్తులకు ఆహ్వానం పలికారు అనే వార్తిచ్చారు. గురుకులాలకు తాళాలు. అద్దె బకాయిల కోసం భవన యాజమానుల డిమాండ్. కొన్ని చోట్ల భవనాలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పిన వైన్యం. పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు మధ్యాహ్నం వరకు బయటే అనే వార్తిచ్చారు.
పెండింగ్ బిల్లులు కొంతవరకు విడుదల కావడం, అధికారులు సర్ది చెప్పడంతో కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత తెచ్చుకున్న గేట్లోనే వార్తిచ్చారు. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖలను తప్పించిందట ప్రభుత్వం. రెండో రోజు 14 వికెట్లు. ఆసక్తికరంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య WTC ఫైనల్. భారత్కు 131 స్థానం. WEF జెండర్ గ్యాప్ ఇండెక్స్ వెల్లడి. గత ఏడాది కన్నా 2 స్థానాలు పతనమైందట. ఈ సాక్షులని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే అమెరికా ఆర్మీ డే అతిథిగా పాక్ సైన్యాధిపతి మునీర్ వాషింగ్టన్లో రేపు జరగనున్న పరేడ్ దౌత్యపరంగా భారత్కు ఎదురుదెబ్బ అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరణ విహంగం. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం చెందారు. ఆ వార్త ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. కాబోయే డాక్టర్లు కలచెదిరి. హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు మృతి చెందారు. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక భాస్కర్ వార్తా సంస్థ. కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ముగిసిన విజయ్ రూపానీ ప్రస్థానం. అసలు ఏం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్ల విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొనడం వల్ల కూలింది? విమాన ప్రమాదంపై నిపుణులు విశ్లేషణలు. మాటలకు అందని విషాదం. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. డ్రీమ్ లైనర్ డిజాస్టర్. బోయింగ్ 287 అత్యాధునికం, సమస్యలు అత్యధికం. హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్, తయారీ భద్రతలో లోపాలు, పలు విమానయాన సంస్థలు ఫిర్యాదులు, కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారట. మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం. వైద్య కాలేజీ హాస్టల్ను పునర్నిర్మించి ఇస్తామంటూ టాటా గ్రూప్ ప్రకటించిందట. మహిళలకు కోటా రెడీ. 2029 ఎన్నికల్లో 33% సీట్లట. లోక్సభ, అసెంబ్లీలో అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేసిందట. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్ అనేది కల్పిస్తామనే వార్త ఇచ్చారు. రోడ్డు నిర్మించకుండానే బిల్లులు మంజూరు. ఈని సస్పెండ్ చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్. విధుల నుంచి అవుట్సోర్సింగ్ ఏఈ తొలగింపు. ఐఏఎస్ సదన్ కార్పొరేటర్ ఫిర్యాదుతో విచారణ. బోగస్ బిల్లులకు నిధులిచ్చినట్లు తేలడంతో చర్యలు తీసుకుంటున్నారట. భారీగా ఐఏఎస్ బదిలీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యుత్ శాఖకు నవీన్ మిత్తాల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలా, వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టెం లక్ష్మికి పోస్టింగ్లు. సీఎం సిపిఆర్ఓగా రిటైర్డ్ అధికారి మల్సూర్ నియామకం. మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పచెప్పారట. పిడుగుపాటుకు 6 రైతులు బలి అయ్యారు. ఆ వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే గాల్లోంచి రాలి గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, పిడుగులా పేలి అంటూ వార్తించారు. 265 మందికి పైగా దుర్మరణం చెందారు. మృత్యుంజయుడు చావు కొరలోంచి నడుచుకుంటూ వచ్చిన ఒకే ఒకడు. సీట్ నంబర్ 11A ప్యాసింజర్ సేఫ్. విమానం దుర్ఘటన నుంచి బయటపడ్డ లండన్ వాసి రమేష్ విశ్వాస్ కుమార్ ఆ వార్తిచ్చారు. వరి ఎందుకు వేస్తున్నారు అనే వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ధాన్యం పేరుతో చెత్త తీసుకొస్తున్నారు. మిల్లర్లు నాణ్యత చూసి కట్ చేస్తారులే. మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా ఉల్టా రైతులనే గద్దించిన కలెక్టర్. మెట్రో 2వ దశకు బ్రేక్. పలక్నామా, చార్మినార్ వద్ద పనులు ఆపండి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందట. రాజౌలి ఎస్ఐ బీఆర్కు అటాచ్. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. భారీ ప్రక్షాళన. 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ అయ్యారు. గల్లీలో దందాలు, ఢిల్లీలో దండాలు. రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ ఖతామే అంటూ వేమ్ల మాట్లాడారట. పిడుగుపాటుకు 6 మృతి. 6 రోజులు వర్షాలు. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందట ఐఎంటీ. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళలకు 33% రిజర్వేషన్లు. కులగణన పూర్తయ్యాక డిలిమిటేషన్, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు. కేంద్ర ప్రభుత్వం యోచన జనాభా ప్రతిపాదకన పునర్విభజనను వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు. తుపాకీ గురిపొట్టి దోపిడీ. కొంపల్లిలో కిరాణా షాప్లో 5 లక్షలతో పరారి. గతంలోనూ 10 లక్షల విలువైన వస్తువులు వ్యాన్ చోరీ. వరుస నేరాలతో స్థానికులు ఆందోళన చేపట్టారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లు ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులోని జిల్లా వార్తలు చూస్తే మీ వెంటే మేమంట అంటూ సామాజిక మాధ్యమాల్లో నేరస్తులను అనుకరిస్తున్న యువకులపై నిఘా. ప్రత్యేక యాప్తో చెక్ పెట్టేలా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారట. ఎక్కితే వేగం, ఆగితే ఆగం. మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.
మూడో కన్ను చూస్తుంది. శరీరానికి ధరించిన కెమెరాలతో కానిస్టేబుల్ అనే వార్తిచ్చారు. రైతు భరోసా కొత్తగా 4617 మంది కర్షకులు. ధాన్యం కొనుగోళ్లలో నంబర్ 1. మరో వారంలో జిల్లాలో సేకరణ పూర్తి కానుందట. చోరీ విషయం తెలిసిందని హత్య చేశారట. నగరంలో ఇందూర్ కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శిగా రాజీవ్ గాంధీ హనుమంత్ బదిలీ కావడం జరిగిందట. ఆశలతో అడుగేసి పుస్తకాలు తిరిగేసి ఉత్సాహంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయనే వార్తనిచ్చారు. అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ధనసరి అనసూయ సీతక్కను నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
నమః. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఆశలతో అడిగేసి పుస్తకాలు తిరిగేసి అనే వార్తను చూసాం ఈనాడులో. అలాగే విత్తగించండి రైతులు నకిలీలతో జాగ్రత్త, అప్రమత్తతే కీలకమని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. దారం బ్రేక్ డౌన్కు కారణం బస్ పాస్ ఛార్జీల పెంపు ఉమ్మడి జిల్లా వాసులపై భారం పడనుంది. ఆహ్లాదం వెంటే అపాయం, ప్రాజెక్టుల వద్ద రక్షణ చర్యలు తప్పనిసరి, సాహిత్య దళాల నిధికి ₹1,00,000 విరాళం, సమిష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనే వార్త ఇచ్చారు. దరఖాస్తుల ఆహ్వానం, పారిశుద్ధ్య పనులు పరిశీలన, భూభారతితో సమస్యలకు పరిష్కారం మోపాల్, రక్తదానానికి ముందుకు రావాలి అంటూ రక్తదానం చేసిన వైద్యులు, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య జక్రన్పల్లి, సరిపడా యూరియా నిల్వలు డిఏఓ తెలిపారు. విత్తన శుద్ధితో తెగుళ్లు నివారణ, ముందస్తు చర్యలు తీసుకోవాలి అనే వార్త ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగులకు బీమా భరోసా, అంతరాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్ అయ్యారు. 300 కేసుల్లో నిందితుడు అనే వార్తని ఇచ్చారు. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే రౌడీ షీటర్లపై కోత్వాల్ నజర్, నగరంలో 240 మంది, ఇతర ప్రాంతాల్లో 115 మందిపై రౌడీ షీట్, అక్రమ దందాల అడ్డుకట్టకు సిపి పోతరాజు సాయి చైతన్య దృష్టి. రంగంలోకి సిసిఎస్ టాస్క్ ఫోర్స్ బృందాలు, అమాయకులను బెదిరిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారట. పదవులు దక్కని సీనియర్లు ఎవరు? పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న మీనాక్షి నటరాజన్. పార్టీ పదవులతో పాటు స్థానిక సంస్థల పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రణాళిక. ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో విడివిడిగా చర్చించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆశాబాహుల్లో ఉత్కంఠ. జిల్లా కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంత్ బదిలీ అయ్యారు. ఇక అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్. ఇప్పటి వరకు 80 ప్రాంతాలు ఏర్పాటు చేసిన అధికారులు, నిర్వహణకు నిధులు మాత్రం ఇవ్వని సర్కార్ అనే వార్త ఇచ్చారు. రాయితీ విత్తనాలు లేనట్లేనా? పెట్టుబడి అందిస్తున్నామని సాకుతో రాయితీ విత్తనాలు పంపిణీకి మంగళం పాడిన ప్రభుత్వం. గతంలో సోయా, మొక్కజొన్న విత్తనాలు రాయితీపై సహకారం సంఘాల ద్వారా విక్రయం. యూరియా అవసరం మేరకే వాడాలి అంటూ డిఏఓ వీరస్వామి తెలిపారనే వార్త ఇచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్రావు తెలిపారట. సాహిత్య దళాల నిధికి ₹1,00,000 విరాళం అందజేస్తారు. ఎస్ఆర్ఎస్పీలోకి 2,080 క్యూసెక్ల వరద బాల్కొండ. స్కూల్ బస్సులు తనిఖీ చేశారు. నగరంలో వినాయక్ నగర్లో, ఆర్టీసీ కాల్లో పిడుగుపాటు, మాక్లూర్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలంటూ మాట్లాడుతున్న డాక్టర్ తుకారాం రాథోడ్. రాళ్లగుట్టపై నీలబావి మీకు తెలుసా అని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలోని నల్లని రాళ్లతో సహా సిద్ధంగా ఏర్పడిన నవనాథ సిద్ధుల గుట్టపై తాగునీటి అవసరాలు తీర్చే బావిలో నీళ్లు, కోనేరులో ఊట ద్వారా వచ్చే నీళ్లు భక్తులకు అంటూ వార్తిచ్చారు.
బడిబాట పట్టారు. సమస్యల పరిష్కారానికి భూభారతి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వ్యవసాయ వార్షిక స్థాపన దినోత్సవం అలాగే ఆలయాల్లో చోరీ నవీపేట్ మొరం కుప్పల చదును పేకాడుతున్న 10 మంది అరెస్ట్. ప్రభుత్వ భూములు కాపాడాలి ఆర్మూర్. క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందారు. బాన్స్వాడ పరిధిలో కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూరు పరిధిలో చోటు చేసుకుంది. చోరీ కేసులో ఒకరికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు. దర్పల్లిలో భార్యపై కోపంతో కొడుకు హత్య ఊపిరాడకుండా చేసి అంతమోదించిన తండ్రి. నాగిరెడ్డిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు పట్టిస్తాడనే భయంతోనే చంపేశాడు. హత్య కేసులో ఒకరికి రిమాండ్ విధించారు. ఇవి సాక్షులోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే తొలి రోజు అంతంతే ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులు. పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు మొదటి రోజు నామమాత్రంగా విద్యార్థుల హాజరు. వర్షాలతో చిత్తడిగా మారిన పాఠశాల ప్రాంగణాలు. సమస్యలతో స్వాగతం పలికిన ప్రభుత్వ స్కూల్ అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. మరో వార్త చూస్తే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క, ఆదిలాబాద్కు జూపల్లి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్గా టీవీడీ కృష్ణారెడ్డి నియామకం జరిగారు. ఆ వార్తనిచ్చారు. పాఠశాలల బస్సులు తనిఖీ చేశారు. బస్సులను తనిఖీ చేసిన డిటిఓ మోపాలు. జిల్లాలో భారీ వర్షం, నీట మునిగిన లోతట్టు ఖాళీలు. ఎస్ఆర్ఎస్పీలోకి స్వల్పంగా మొదలైన వరద. రెవెన్యూ సదస్సులకు దరఖాస్తుల వెలువ. జిల్లాలో రెవెన్యూ సదస్సులకు భారీగా వస్తున్న దరఖాస్తులు. భూ సమస్యలపై అధికారులకు రైతుల ఫిర్యాదు. ఇప్పటివరకు 17,160 దరఖాస్తులు స్వీకరించారట. గొడవల వద్దు రాజీ మొద్దు. రేపు జాతీయ లోక్ అదాలత్ దీర్ఘకాలిక కేసులు పరిష్కారానికి అవకాశం. సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందంటున్న న్యాయమూర్తులు. కామారెడ్డి జిల్లాలో 7 బెంచీలు ఏర్పాటు. కంఠం మూర చెరువులో 20 కిలోల చేప లభ్యమైంది. నందిపేట్ కన్నుల పండుగగా గంగమ్మ కళ్యాణం నిర్వహించారు. బిక్కనూరు సాహితీ శిఖరం సినారే. స్థానికులకు మినహాయింపు ఇస్తున్నాం. టోల్ ప్లాజా మేనేజర్లు. బిక్కనూరులో మండల వాహనదారులతో ప్రత్యేక సమావేశం. వాహనదారులు తప్పకుండా ధృవీకరణ పత్రాలు వెంటనే ఉంచుకోవాలి అనే వార్తనిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. డిఎంఓ డాక్టర్ తుకారాం తెలిపారు. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కనకరత్నం దంపతులు. ఒకరికి 4 రోజులు జైలు శిక్ష విధించారు. ఆర్మూర్లో ఇరిగేషన్ స్థలాలను కాపాడాలని వినతి. బీజేపీ నవీపేట్ మండల కార్యవర్గం ఎన్నిక. డిగ్రీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం. మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి తెలిపారు. బైక్ దొంగతనం బయటపడుతుందనే యువకుడు హత్య కేసులో నిందితుని అరెస్ట్ చేశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం అనే వార్త ఇచ్చారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. మోపాలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన వామపక్ష నాయకులు. సీజనల్ వ్యాన్లు రాకుండా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆ వార్తని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఇందూరుకు కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్న వినయ్ కృష్ణారెడ్డి, రాజీవ్ గాంధీ హనుమంత్ బదిలీ అయ్యారు. ఆ వార్త ఇచ్చారు. సర్కారు బడిలో సమస్యలు స్వాగతం పలికాయి. దుండగులు దుచర్య. పలుగుట్ట శివారు శిలాపలకం ధ్వంసం. పోలీసులకు ఫిర్యాదు చేసిన రజక సంఘ సభ్యులు. 11 ఏళ్ల తర్వాత తెచ్చుకున్న పాఠశాల ప్రారంభించిన బోధన్ సబ్ కలెక్టర్. భార్యపై కోపంతో కొడుకును కడతెచ్చిన తండ్రి. పోచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జోరుగా వరి నాట్లు. దర్పల్లి మండలంలో సాగు పనిలో రైతులు బిజీ అయ్యారని చెప్పేసి ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.